సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం స్థానమెప్పుడు అమాయకులలో అగ్రగణ్యం. భర్తనెప్పుడు అనుసరించే భార్య కూడా తదనుగుణ్యం. పక్కనవడో తుమ్మినప్పుడు వీళ్ళని పుట్టించే బ్రహ్మ. మూడు ముళ్లకు పైన ఇంకొక చిక్కుముడిగా మిగిలే జన్మ. సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. చింతామణి చేత సంతోషి మాత వ్రతం చేయించాలనుకున్నాను. మీరు తీసుకెళ్ళడానికి వచ్చారా? अच्छा नहीं हत्या हत्या मर्डर है मर्डर मर्डर. నా డబ్బు పోయింది, పెళ్ళాం పోయింది, ఇప్పుడు పరువు కాస్త పోయేటట్టుంది. మన్మథరావు గారు 5 లక్షల కోసం ఇంటికి రమ్మన్నాడు. అస్తమాట్లు వాడి ఇంటికి వెళ్తే లోకం అయిపోతాం. ఆనే డబ్బులు తీసుకుని ఇక్కడ రమ్మన్నాం. హలో హలో మన్మథరావు గారు, చెప్పు సుబ్బు. ఏంటి? మీరు ఈ కేసు నుంచి బయటపడే మంచి ఐడియా వచ్చింది. ఏంటో చెప్పు. రేపు మీరు నా 5 లక్షలు తీసుకుని ఆఫీస్కి వచ్చేయండి. నువ్వు వస్తానన్నావుగా. అబ్బా, మీ పని మీదే ఉన్నానండి, నేను రావటం కుదరదు. అందుకే మీరే రండి. అలాగేలే, ఏం చేస్తాం ఇరుక్కున్నాక. మీరేం భయపడకండి, నేను బయటపడేస్తాగా మిమ్మల్ని. నేను ఉన్నా. మై హూనా. అమ్మయ్యా, ఓ పెద్ద పని అయిపోయింది. సుబ్బు, 25 లక్షలతో మామ చిచి ఆ రామంగాడి నోరు నొక్కేశాను. 7 వారాల నగలతో వాళ్ళ ఆవిడ నోరు నొక్కేస్తాను. ఈ 5 లక్షలతో ఈ సుబ్బుగాడి నోరు నొక్కేస్తాను. మన్మథరావు గారు, మీ ఆవిడ బాడీ దొరికిందా? అదేనండి, డెడ్ బాడీ. అదే దొరికితే ఈ గోలెందుకు? ఎస్ఐని అడిగితే బాడీ దొరికేదాకా వెయిట్ చేయమంటున్నాడు, లేకపోతే రివర్స్ లో అరెస్ట్ చేస్తానంటున్నాడు. అంతా మిస్టరీగా ఉంది. ఇలాంటి విషయాల్లోనే మీరు జాగ్రత్తగా ఉండాలి సార్. అయితే ఏం చేయాలి? మిమ్మల్ని ఇంకా ఎస్ఐ అరెస్ట్ చేయలేదు కాబట్టి మనం ముందస్తు బెయిల్ తీసేసుకుందాం. మంచి ఐడియా, కానీ కథంతా లాయర్కి చెప్పాలి కదా. జైలుకి వెళ్తాం కన్నా కథంతా లాయర్తో చెప్పడం బెటర్ కదా సార్. ఎవరైనా మంచి లాయర్ తెలుసా? అబ్బే, నాకెవరు తెలుసు సార్. లాయర్ భజగోవిందం అని క్రిమినల్ లాయర్ ఒకడు ఉన్నాడు. ఆయనకి ఇలాంటి కేసులు కొట్టిన పిండి. నేను ఆయనతో మాట్లాడతాను, అంతా ఆయనే చూసుకుంటాడు. పద మరి బయలుదేరదాం. బయలుదేరదాం, కానీ మరి నాకు ఇస్తానన్నా. మీకన్నా జలగలే నయం, రక్తం పీల్చిన తర్వాత వదిలేస్తాయి. మీరు పీల్చి పిప్పి చేసేస్తున్నారు. ఒరే సుబ్బు, ఇంకా నీకు బిజినెస్ అవసరం లేదురా. ఈ ముసలోని బ్లాక్ మెయిల్ చేస్తూ హ్యాపీగా బతికేయచ్చు. డబ్బు తర్వాత చూసుకోవా, ముందు లాయర్కి ఫోన్ చేయి. హలో భజగోవిందం గారు. ఏంటి భజగోవిందం గారు లేరా? సుబ్బు ఫోన్ చేశాడని చెప్పండి. ఉంటాను. మీరు చేసిన పనిని దాయలేక తెస్తున్నానండి. అందుకే కదా 5 లక్షలు ఇచ్చాను. ఇదేదో వైట్ మనీ ఇచ్చినట్టు ఫీల్ అవుతారండి. ఇదంతా బ్లాక్ మనీయే కదా. మనీయే బాబు, ఆ లాయర్ సంగతి చూడు. ఏమండి, లాయర్ భజగోవిందానికి మీ ముందే కదా ఫోన్ చేశాను. ఆయన లేరంట. రేపు మార్నింగ్ ఆయన అపాయింట్మెంట్ తీసుకుని మీకు ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళి కలవండి. అదేదో త్వరగా తీసుకో గోవిందా. ఆ బజ్జు గోవిందే చూసుకుంటాడండి మిమ్మల్ని, మీరు వెళ్ళండి. సరే. అవును, మమ్మల్ని ఏంటైనా జలగలతో పోల్చాడు. నమస్కారం సార్. ఎవరో పదే? ఓ మన్మథరావా? ఉక్కారా? నీ గురించి సబ్బులే
సుబ్రహ్మణ్యం చెప్పి ఉన్నాడే. వీడి నామాలు వీడి పొట్ట. అసలు వీడు లాయరేనా? ఏమే ఈడేమి బాగా పొట్టేసుకుని నామాలు వేసుకుని ఉన్నాడే, ఈడేమి లాయర్ అనుకుంటున్నావా? అబ్బబ్బే, అదేం లేదండి. నీ మనసులో మాట నాకెట్టా తెలిసింది అని ఆశ్చర్యపోతున్నావా? అదే కదప్పా ఈ బజ్జుగా ఉందో టాలెంట్. ఇదిగా చాలా మంది ఆవులిస్తే పేగులు లెక్క పెడతారా, కానీ ఈ బజ్జు గోవిందము ఆవలించకుండానే పేగులే ఈ పల్లె లెక్క పెడతాడే. చూడప్పా, నీకు దా 2 పేగులున్నాయి. ఒకటి పెద్ద పేగే, 2 చిన్న పేగే, అట్లనే పళ్ళు ఉంది 31. నిజమే సార్, 31 పళ్ళే ఉన్నాయి. ఏమప్పా చూసినావు కదా నా కెపాసిటీ. ఇప్పుడు సొల్లు, నువ్వు మర్డరే. సార్ నేనా మర్డర్? నువ్వు చేయలేదని నాకు తెలుసప్పా. ఎలా తెలుసు సార్? ఫేస్ ఈజ్ ఇండెక్స్ మైండే. అంటే నీ మొహము చూసి నువ్వు ఎదవా లోఫరా బండ సచ్చినోడు అన్నది తెలిసి పుడుస్తుంది. సరే ఇప్పుడు జరిగింది సొల్లు. అలా పారిపోయింది సార్. ఆ తర్వాత ఎటెళ్ళిందో ఏమైందో తెలీదు. ఎస్ఐ వచ్చి నానా గొడవ చేశాడు సార్. ఇప్పుడు నీ చీర ఏమో పట్ట కోపానికి వస్తున్నావా? నీ పెండ్లాం చీర, చెప్పులు, సెల్ ఫోను ఏడున్నాయా? ఎస్ఐ దగ్గర సార్. ఆడేం చేసుకుంటాడయ్యే? అవును, ఆ ఎస్ఐ పేరేమి అన్నావు? గోవింద్ సింగ్. ఓ, గోవింద్ సింగా? అతను మీకు తెలుసా సార్? అయ్యయ్య తెలుసయ్యా, ఆడు సన్న లంచుకోండి. సరే ఆడితో నేను మాట్లాడి ఆడి నీ దగ్గరికి పంపిస్తా. ఆడికి ఎంతో కొంత దుడ్డు ఇచ్చి పంపించు. అతని దగ్గర ఉన్న సాక్ష్యాలు నేను గుంజుకుంటాలే. కానీ వాడు చాలా దేశం ముదురు సార్. ఆడు దేశ ముదురు, నేను ఆడు అయ్యమ్మ కన్నా ముదురు, అంటే ప్రపంచ ముదురు అన్నమాట. ఇదిగాప నీ కేసు కోర్టుకి వెళ్లకుండా నేను చూసుకుంటాను. సార్ మీ ఫీజు? ఏమి ఫీజు లేప్ప, కుక్కను కొడితే దుడ్డు వస్తుంది. ఇది మర్డర్ కేసు, బాడీ మిస్సింగ్ కేసు, డబుల్ క్రైమ్. ఇదిగా ఒక 10 లక్షలు ఇచ్చేయప్ప. 10 లక్షలా? ఏమే ఎక్కువ అడిగినానా? పోనీ ఒక పని చేయి, ఆ సబ్బుగాడు సుబ్రహ్మణ్యం చెప్పినాడు కదా 50% డిస్కౌంట్, ఒక 5 లక్షలు సింగిల్ పేమెంట్ ఇయ్యే. చెక్ ఇమ్మంటారా? ఏమప్ప నువ్వు ఇచ్చే చెక్ తో నేను 4 తీసుకుంటానా? దుడ్డు అప్ప. రేపు అమౌంట్ సర్తాను సార్. సరే నేను ఆ సబ్బుగాని మీటింగ్ పంపిస్తానా. వాడు రాగానే నువ్వు ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా దుడ్డు వాడి చేతిలో పెట్టా. సుబ్బుకా? అవునప్పా. సాక్ష్యాలు? అదెలా నా పాతికరే అప్ప. ఈ కేసు కోర్టుకు పోదు, నాదా గ్యారంటీ. ఏమప్పా నువ్వు నన్ను నమ్మాలప్పా. ఇదిగా నువ్వు ఈయన నమ్మాలి, లేకపోతే ఈయన నమ్మాలి, లేకపోతే జైల్లో తొంగవాల. సార్ రేపు అమౌంట్ తెచ్చిస్తాను. నమస్కారం. పోపా మెదుపోపా, ఏమి పర్సనాలిటీ అప్ప. షూర్. చాలనే అన్నయ్ వాసన అదుర్సు. అన్నయ్ రుచి కూడా అదుర్సు. ఫ్రీగా జుర్రించాలే ఆపు. జుర్రుడు సంగతి తర్వాత. ఇది మ్యారేజ్ లింక్స్ అనుకున్నారా, టీ దుకాణం అనుకున్నారా? అది కదా అల్లుడు, కస్టమర్స్ వచ్చే టైం కదా, అందుకే టీ ఏర్పాటు చేస్తున్నా. మిమ్మల్ని పైకి తీసుకురావడానికి ఎంతో కష్టపడుతుంటే నన్ను కిందకి లాగేస్తున్నారు మీరు. నువ్వేంటి ఇక్కడ? అంటే అన్నయ్య ఒక్కడే కష్టపడతా టీ పెడతంటేను కొంచెం హెల్పింగ్ చేద్దామని. నువ్వు ఇక్కడ ఉంటే ఆఫీస్ కస్టమర్ వస్తే ఎవరు సమాధానం చెబుతాడు? నువ్వు ఉన్నావుగా. అన్ని పనులు నేనే చేయలే. అలాగే. ఛీ! ఈ టీ ఎప్పుడు అవుతుంది? పార్టీలు వస్తే వెంటనే అయిపోతుంది. అయ్యో మన్మధరావుజీ. మీరే ఎస్ఐ గారు? కాకితో కబురు పంపితే నేనే స్టేషన్కి వచ్చేవాడిని కదా సార్. ఇప్పుడు నేను కాకిని ఎక్కడ పట్టుకోను, దానికి ట్రైనింగ్ ఎక్కడ ఇప్పించను. మీలాంటి పెద్దవాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదని నేనే వచ్చాను. కూర్చోండి సార్. అచ్చా ఠీకే. ఏం తీసుకుంటారు సార్? నేను డ్యూటీలో ఉండగా కుచ్బీ నహిలైతే. మా ఆవిడ బాడీ దొరికిందా? అదేనండి శవం. బాడీ దొరకలేదు కాబట్టి బతికిపోయారు. దొరుకుంటేనా ఈ పాటికి మిమ్మల్ని లాకప్పులో పెట్టి కుమ్మేసేవాడిని. అవును, మీ ఆవిడ పోయినా కూడా మీ మాంగారు మీ మీద ఇంకా కేసు పెట్టలేదేంటి? అంటే అది ఆయన ఇంకా బాధలోనే ఉన్నారండి. 25 లక్షలు ఇచ్చి ఆయన నోరు మూయించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే అది నిజమేనా?
చీర చెప్పులు సెల్ ఫోన్ దొరికినాయి కాబట్టి ఆయన కేసు పెట్టకపోయినా కూడా మేము పెడతాం. ఎస్ఐ గారు పరువుగా బతికిన వాడిని బజార్కి ఏడ్చకండి. అందుకే మా మామయ్య గారికి 25 లక్షలు ఇచ్చాను. మీ మామగారికి 25 లక్షలు ఇచ్చారు సరే, ఆ లాయర్ కూడా ఇచ్చారుగా. మీకు కూడా ఒక 5 లక్షలు ఇచ్చుకుంటాను సార్. బజార్లో మీ పరువు ఆఫ్టర్ 5 లక్షలా? చూడండి, మీది డ్యూయల్ కేసు. ఒకటి మర్డరు, రెండోది బాడీ మిస్సింగ్. ఏ మీ లాయర్ని అయిపోలే? ఎంత కావాలో చెప్పండి సార్. ఓ 10 ఇచ్చుకోండి. అలాగే సార్ 10 ఇచ్చుకుంటాను. కాస్త కేసు క్లోజ్ అయ్యే మార్గం చూడండి సార్. ఆ బ్రోకర్ సుబ్బు గారు ఒక యదవ సంబంధాన్ని నా మెడకంట కట్టాడు. సరే సరే, మీరింతగా అడుగుతున్నారు కాబట్టి, ఆ లాయర్ బజి గోవిందం చెప్పాడు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. డిస్కషన్ ఆపి వెళ్ళి 10 లక్షలు తీసుకురండి. సార్ ఆ. మీరు డ్యూటీలో ఉండగా ఏమి తీసుకోను అన్నారు. ఏమీ తీసుకోను అన్నాను, కానీ డబ్బులు తీసుకున్నాను చెప్పానా? ఆహా. వెళ్ళండి. ఈడేంటబ్బా ఇంత బాగా తెలుగు మాట్లాడేస్తున్నాడు. क्या बात है? తెలుగు बात कर रहे क्या बात है? ले सर, ले, ले, लेके, ले, सर. लेके, लेके. నమస్తే ఎస్ఐ సింగ్ గారు. సమయానికి వచ్చాడు దరిద్రుడు. చింతామణి శవయం ఉన్న దొరికిందా అండి? చావకుండా ఎలా దొరుకుతుంది? అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆహా. ఎస్ఐ గారు మీరు 10 లక్షలు ఉంచండి, తర్వాత తీసుకుంటాం. తీసుకోండి సార్. మొహమాట పెట్టేస్తున్నారు. అమ్మల్లుడు. అవును, అడిగిన వాళ్ళందరికీ కాదనుకుని ఇచ్చేస్తారు. ఇవి ఒరిజినల్ నోట్లేనా? నకిలీవి కాదండి, నల్లవి. బ్యాంకుల్లో వేసుకోలేంగా, అవి ఇలా పనికొచ్చాయి. దేనికి అల్లుడు గారు ఎస్ఐ గారికి 10 లక్షలు ఇచ్చారు? కేసు క్లోజ్ చేయమని ఎస్ఐ గారికే కాదు, లాయర్ భజగోవిందం గారికి కూడా ఇచ్చాను. ఏంటి లాయర్ కూడానా? అంటే లాయర్ గారి కేసు స్ట్రాంగ్ గా వాదించమని ఇచ్చుంటారు. మీరెంతో లక్కీ లాయర్ గారు. అదే ఎస్ఐ గారు. ఆ, ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి. మీ లెక్క అందింది అనుకుంటా. ఇక బయలుదేరండి. మా లక్కీ మాకు అందింది, మీకు అందలేదు కదా, అందుకోండి. మే జాతా హై. ఎలా ఉన్నారు మామయ్య గారు? ఏం చెప్పమంటారండి అల్లుడు గారు? జరిగిన సంగతి చెప్పేసరికి మీ అత్తయ్య గారు బోరుని ఏడ్చేసింది. తన్ని సముదాయించి వచ్చేసరికి ఇంత సమయం పట్టింది. మా ఆవిడ 7 వారాల నగలు పెట్టుకుంటే చూడాలని చింతామణి కోరిక తీరలేదు. మా ఆవిడికి చింతామణి ఆఖరి చూపు దక్కలేదు. మామయ్య గారు, అత్తయ్య గారి బాధలు తీర్చలేను, పోయిన చింతామణి కూడా తీసుకురాలేను. కానీ అమ్మాయి ముచ్చట నేను తీరుస్తాను. ఆ 7 వారాల నగలేవో నేను చేయిస్తాను మామయ్య. అల్లుడు గారు, అమ్మాయే లేనప్పుడు అవి మాత్రం ఎందుకండి? మామయ్య, మా ఆవిడ చివరి కోరిక తీర్చడం నా బాధ్యత. అప్పటికైనా నా భార్య ఆత్మశాంతించి ఆ బాడీ దొరుకుతుందేమో. మీరు వెళ్ళిరండి మామయ్య, ఆ నగలు నేను చేయించి పంపిస్తాను. ఏంటో మీ మాట మీదే కానీ మా మాట వినిపించుకోరు కదా. సరే, త్వరగా నగలేవో చేయించి నాకు కబురు పెట్టండి. నేను వచ్చి తీసుకెళ్తా. వస్తాను అల్లుడు గారు. ఏం కర్మ పట్టిందిరా బాబు. హ! పెళ్ళి పెళ్ళి అని చంకలు కొట్టుకుంటే పెళ్లి దెబ్బకి కాస్త పుల్లయ్యాయి. పెళ్లి మురిపాం 3 నాళ్ళ ముచ్చటైపోయింది. అసలు చింతామణి ఏమైంది? పారిపోయిందా? చచ్చిపోయిందా? బతికే ఉండి సాధిస్తోందా? ఒసే చింతామణి, నా బతుకంతా జింతాత చితా చితా జింతాత చితా చితా చేసావు కదే. అసలు వీళ్ళని కాదు, ఈ దిక్కుమాలిన సంబంధం తెచ్చిన ఆ బ్రోకర్ సుబ్బుగాడిని అనాలి. మామయ్యకి 25 లక్షలు, సుబ్బుకి 5 లక్షలు, లాయర్కి 5 లక్షలు, ఎస్ఐకి 10 లక్షలు, మొత్తం 45 లక్షలు. ఇంకా 7 వారాల నగలు, డైమండ్ నెక్లెస్, కాసుల పేరు, చంద్రహారాలు, వీటికో 50 లక్షలు. అంటే మొత్తం 1 కోటికి పైగా ఖర్చు అన్నమాట. ఇంతవరకు చింతామణి బాడీ దొరకలేదు, ఆమె జాడ తెలియలేదు. పోలీస్ కేసంటూ ఎస్ఐ వస్తాడే తప్ప ఇంకెవ్వరూ రారు. ఈ టైంలో నిజంగానే చింతామణి కనబడడం లేదని నేనే కేసు పెడితే అసలు విషయం అంతా బయటపడుతుంది కదా. ఒకవేళ నిజంగానే చింతామణి చచ్చిపోయి చెరువులో ఈ రోజో రేపో తేలితే మనం మునిగిపోతాం. కానీ ఎక్కడో ఏదో జరిగింది. నిజం బయటపడాలంటే చాణక్యకి ఫోన్ చేయాలి. హలో, చాణక్య, నేను మన్మధరావుని మాట్లాడుతున్నాను. అర్జెంటుగా నేను నిన్ను కలవాలి. ఎనీ ప్రాబ్లం? బర్నింగ్ ప్రాబ్లం. ఇప్పుడే వస్తున్నా.
అది జరిగింది. ఇంత సీరియల్ జరిగిందా? సీరియల్ కాదు, రియల్ గానే జరిగింది. ఇప్పటి వరకు 1 కోటికి పైగా ఖర్చయింది. ఇక నా వల్ల కాకనే నీకు చెప్తున్నాను. డోంట్ వరీ, ఈ చాణిక్య వచ్చాడుగా, అంతా నేను చూసుకుంటాను. చింతామణి చచ్చిపోయిందనుకుంటే బాడీ దొరకలేదు, పారిపోయిందనుకుంటే జాడ తెలియలేదు. సంథింగ్ మిస్సింగ్ కాదు, చింతామణి మిస్సింగ్. ఈ కేసు నువ్వే రహస్యంగా డీల్ చేయాలి. చేస్తా. చేస్తానని పిలక ఓపెన్ చేసేవేంటి? ఈ చాణిక్య ఏదైనా కేస్ టేకప్ చేస్తే ముందు పిలక ఓపెన్ చేస్తాడు. తిరిగి కేస్ క్లోజ్ అయ్యేంత వరకు పిలక ముడివెయ్యడు. అమ్మాయి పేరేంటన్నావు? చింతామణి. చింతామణి. నార్మల్గా ఇటువంటి పేర్లు ఫ్యామిలీలో ఎవరికి పెట్టరే? ఓ, ఇదే తేడా నంబర్ 1. చింతామణి చాలా అందంగా ఉంటుంది. సంబంధం చూసిన మ్యారేజ్ బ్యూరో పేరేంటి? శ్రీమతి శ్రీ మ్యారేజ్ లింక్స్. శ్రీమతి శ్రీ మ్యారేజ్ లింక్స్. శ్రీమతి శ్రీ మ్యారేజ్ లింక్స్ ఇదేనన్నమాట. మావాయ్, ఇంకే నాటకానికి తెరదించేద్దాం. అంత కంగారెందుకు? వచ్చిన డబ్బు చాలు, క్లోజ్ చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. మావయ్, ఎవరో కస్టమర్ వచ్చారు, తీసుకురా. నాకు కూడా టీ బేరం వచ్చింది. ఆ టీయే. కరమరా బాబు. ఎస్ సార్. ఇదేనా శ్రీమతి శ్రీ మ్యారేజ్ లింక్స్? అవును సార్. మీరేనా సుబ్రహ్మణ్యం? నేను కాదు సార్, బాస్ లోపల ఉన్నారు. మీకు సంబంధం చూడాలా? కాదు, మీ బాస్ ని చూడాలి. ఓ, వెళ్ళండి. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ హనుమంతు, పుట్టింది బిఫోర్ 1 month. అంటే నెల తక్కువ వాడివన్నమాట. మూర్తి గారు, మీరు వయసు గురించి మర్చిపోండి సార్. మీ వయసు ఎంత? ఆఫ్టర్ ఆల్ 70 సంవత్సరాలు. మొన్న మధ్యనే 80 సంవత్సరాల మన్మధరావు అని మేమే దగ్గరుండి పెళ్లి చేశాం. భార్యాభర్తలు ఇద్దరు చిలక గోరింకలా ఉన్నారంటే నమ్మండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కూర్చోండి. మూర్తి గారు, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. చెప్పండి సార్, సంబంధం మీ అమ్మాయికా, మీ అబ్బాయికా, మీకా? చెప్తా. బాగానే సెటప్ చేశారు. ఎంతకాలమైంది ఓపెన్ చేసి? థ్యాంక్ యూ. ఓ 2 నెలలైంది. బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ బాగానే ఉంది, కానీ ఇంతకీ మీరు సంబంధం ఎవరికో చెప్పలేదు. చెప్తా. ఇందాక ఎవరికో పెద్ద ఆయనకి సంబంధం చూసామన్నారు. అదా, మన్మథరావు గారని మేమందరం కలిసి దగ్గరుండి పెళ్లి చేసాం. మా శ్రీమతి శ్రీ మ్యారేజ్ లింక్స్ లో పెళ్లి చేసుకునే వాళ్ళకి జీవితాంతం లింక్స్ గట్టిగా ఉంటాయి. ఆయన కూడా అలాగే చెప్పారు. ఎవరు? మన్మథరావు గారు. ఆ టీయే. మన్మథరావు గారు మీకు తెలుసా? ఆయన చెబితేనే మీ దగ్గరికి వచ్చాను. ఏం చెప్పాడు? ఇంతదాకా వచ్చేశాం కాబట్టి ఇక పాయింట్కి వద్దాం. ఏం పాయింట్? మన్మథరావు భార్య కనిపించడం లేదని పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. ఎస్ఐ గోవింద్ సింగ్ ఈ కేసు టేకప్ చేశాడట. మన్మథరావు గారు లాయర్ భజగోవిందాన్ని కలిస్తే ఆయన ఈ కేసు కోర్టుకు రాకుండా క్లోజ్ చేస్తానని చెప్పాడట. ఆయన భార్య చింతామణి బాడీ కూడా ఇంతవరకు దొరకలేదటగా. అవునండి, దొరకలేదు. నాకా అమ్మాయి, అదే చింతామణి డీటెయిల్స్ కావాలి. ఇంతకీ మీరు? ఐఎమ్ డిటెక్టివ్ చాణిక్య. డిఫెక్టివ్ చాణుక్య? నో, డిటెక్టివ్ చాణిక్య ఫ్రమ్ సిబిఐ. నేను ఎక్కువగా పిఎం కేసులే చూస్తుంటాను. పిఎం కేసులా? ఎస్. ఒక్కసారి ఇలా చూడండి. థ్యాంక్ యూ. ఫోటో ఎందుకు సార్? ఇన్వెస్టిగేషన్ కోసం. ఇన్వెస్టిగేషన్ అంటున్నాయి. ఇరిటేషన్ ట్యాక్స్ అన్నాయి. వినబడింది. ఓకే సార్. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? స్ట్రాంగ్ టీ. బాయ్. చిచి బాయ్. పిలుస్తున్నాడు నిన్నే, వెళ్ళు. పిలిచేది టీ కోసం, నిన్నే. బాయ్. బాయ్ అంటే నువ్వే. కదులు. బాయ్. ఎస్, కమింగ్ సార్. సార్, సార్కి స్ట్రాంగ్ టీ అంటే పంపించు. స్ట్రాంగ్ అనే టీ అంట, తీసుకెళ్ళు. టీయా? అయితే నువ్వు తీసుకెళ్ళి. టీ తీసుకెళ్ళటం నీ డ్యూటీ, నాది కాదు. ఆ జుట్టు పొరిగాడు ఇంట్రాగేషన్ పేరిట నన్ను చూస్తే ఇంట్రాగేషన్ చేస్తాడు. ఇక్కడ ఉండటం కంటే ఇంటికి వెళ్ళటం బెటర్. మరి టీ? ఆ టీ నేనా? ఈసారికి ఇలా కానీ. తీసుకొస్తున్నాను సార్. మన్మథరావుకి చాలా పలుకుబడి ఉంది, అందుకే ఈ కేసు పిఎం దాకా వెళ్ళింది. పిఎం గారి కేసులన్నీ నేనే టేకప్ చేస్తా. సార్, టీ. ఇతనెవరు? ఇతను నేను ఆఫీస్ బాయ్ సార్. ఈ ఆఫీస్ లో జరిగే విషయాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. టీలు తీసుకురావడం, టిఫిన్లు పెట్టడం, టేబుల్ తుడవడం, ఆయన ఇస్తే జీతం తీసుకోవడం, లేకపోతే పస్తులు ఉండటం, అంతకు మించి నాకు ఇంకేమీ తెలియదు సార్. ఓహో, అలాగా.
ఒక్కసారి ఇలా చూడండి. ఫోటో అంత వద్దురా అయ్యా, ఆ స్టిల్ ఇన్వెస్టిగేషన్ కి. థ్యాంక్ యూ. అయ్య బాబోయ్. చాలా బాగుంది. ఏంటది? టీ. థ్యాంక్స్. నాకు అర్జెంట్ గా పనంత వస్తానండి. వస్తావా అంటే ఇద్దరు జంప్ అనమాట. మిస్టర్ సుబ్రహ్మణ్యం, మన్మథరావుకు చూసిన అమ్మాయి అదే చింతామణి ఎవరు? ఆ అమ్మాయి రామం గారి కూతురండి. పెళ్లి మీరే దగ్గరుండి జరిపించారా? అంటే మన్మథరావు గారికి ఎవరు లేరంటేను తప్పక మేమే దగ్గరుండి చేసామండి. అమ్మాయి ఫోటో ఏమైనా ఉందా? ఫోటో లేదండి, డైరెక్ట్ గా పెళ్లి చూపులే. కమిషన్ బాగానే ముట్టినట్టుంది. ఏదో ముట్టిందిలేండి. పదండి, రామం గారింటికి వెళ్దాం. ఆయన లేరండి, ఊరెళ్ళారు, పొద్దున్నే వస్తారు. రేపు ఉదయం షార్ప్ 9 o'clock రెడీగా ఉండండి, వెళదాం. ఆహా,